జిల్లా వరంగల్ హన్మకొండ ఈరోజు ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే DPM 24 మన పలివిల భీమవరం మధ్యలో 24 మాకు వాటర్ రావడం లేదు. దానివల్ల రైతు ఇక దాదాపు 40 ఎకరాల రైతులు పండించే పంట నష్టపోతారు. మొక్కజొన్నలు కావచ్చు, పెరాలు కావచ్చు, పల్లిచేలు కావచ్చు, వీళ్ళందరికీ నీళ్ళు లేక పుట్టకచ్చిన వరద మొత్తం నాశనం పరిస్థితి కాబట్టి రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కాబట్టి దయచేసి స్థానిక ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ మంత్రులు కానీ ఎవరు కానీ ఈ DPM 24 వాటర్ తెప్పిస్తే ఈరోజు అంబాల, సుజనపల్లి, నాగారం, ముచ్చాట్ల, పెంబర్తి, గుంపర్తి, మాదన్నపేట రైతులందరికీ ఈ నీళ్ళు రావడం వల్ల వాళ్ళు జీవనాన్ని కొనసాగుతారు. కాబట్టి దేశానికి రైతు ముఖ్యమో, రైతు దేశానికి ఎంత ముఖ్యమో ఇలా పల్లె ప్రాంతాలను కూడా రైతులు కూడా ముఖ్యమో. ఈ పంట పంటనే రైతు పంట పండితేనే మేమందరూ పంట పండితేనే కోసానికి రైతుల కోసానికి ఇక్కడ మేము వంట చేయడం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు DPM 24 నీళ్ళు రావడానికి రాకపోతే మాత్రం ఇక్కడనే మేము ఆత్మహత్య చేసుకుని రెడీ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మాకు రాకుండా ఆడ ఖమ్మం దాదాపు నీళ్లు పోతున్నాయి కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి మాకు నీళ్లు రావడం జరిగింది. గత మంత్రి అయిన ఈటల గారు మాకు నీళ్లు 24 అవర్స్ మాకు ఇచ్చడం జరిగింది. ఈ సుజనపల్లి, అంబాల, సుజనపల్లి, మాదనపేట, గుంపర్తి, చెంపల్లికి నీళ్ళు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా చర్య తీసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడితే మేము రైతులందరం ఎమ్మెల్యే గారి వెంట ఉంటామని మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము ఈ రైతులకు మాకు ఎవరు లేనట్టుగా మేము అందరం వాళ్ళు భావిస్తాను. ఆ సంబంధించిన D కానీ SC కానీ మాకు నీళ్ళు ఇవ్వమంటే వాళ్ళు అసలు మా మాట వినలేదు. మీరు ఎందుకు వెళ్తారంటే మేము ఇవ్వమని చెప్పి అంటాను. వాళ్ళు దయచేసి మాకు ఈ నీళ్ళు రాకపోతే మాకు సాగు తప్ప మాకు బతుకు లేదని చెప్పి మేము అంటున్నాం. మాకు ఈరోజు ఈ రైతు బిడ్డ కాబట్టి ఈ అందరి జరుగుతుంది కాబట్టి దయచేసి స్పందించి కలెక్టర్ గారు కానీ ఈ సంబంధించిన D గారు కానీ SC గారు కానీ మాకు నీళ్ళు తక్షణం ఇచ్చిపోతే ఓకే. కానీ లేకపోతే మేము ఇక్కడనే అంబాల చౌరస్తాలో మేము వంట వరకు జరుగుతుంది కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా నీళ్ళు తక్షణం చేయాలని చెప్పని మేము ఈ ధర్నా ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాబట్టి ఎవరిని అడిగినా కూడా మాకు రైతుకు సాగు తప్ప మరి బతికే ఆలోచన కాబట్టి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గునిపర్తి, శ్రీరామపల్లి, అంబాల 3 గ్రామాల, మాదన్నపేట మేము 4-5 గ్రామాల ప్రజలు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాది DPM 24 ద్వారా ఈ రైతులందరికీ వాటర్ రావాలి. దాదాపు ఒక 30-40 ఎకరాలు టోటల్గా ఎండిపోయి మొక్కజొన్న వరి మొత్తం ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పొజిషన్లో ఉన్నది. ఈ DPM 24కి నీళ్లు రావాలంటే ఖచ్చితంగా గుండ్ల సింగారం ఉన్నటువంటి షట్టర్లు కిందికి దించుతేనే మాకు వాటర్ వస్తాయి, లేకుంటే వాటర్ రావు. కానీ ఇవాళ D గారు ఏం చేస్తున్నారంటే కనీసం వాళ్ళ ఆఫీసులో కూడా రానియకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుకుంటూ కాలువలు దిగితే ఏం చేస్తావు, గ్రామాల మీద పడతాయని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రైతుల యొక్క కొట్టగొట్టి రైతే రాజ్యం అనేటువంటి ఈ ప్రభుత్వం, రైతు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకు నీరెస్తున్నట్టు ఉంటున్నాయి. ఇలా ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నట్లయితే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పొజిషన్ అది. దయచేసి ఇక రైతులందరూ ఒక్కొక్కరు మీరు తీసుకోండి. ఎంత ఘోరమైన రైతులు మీరు దానికి సంబంధించినట్టు మీ మీడియా విలేకరులకు వచ్చినట్లయితే మీరు టోటల్గా మా పాటలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు చూపిస్తాం. దయచేసి మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి ప్రభుత్వ అధికారులు దాన్ని చెప్తున్నాము. ఇవాళ గవర్నమెంట్ చెప్తున్నాం మా రైతులు నాశనం అయిపోతున్నారు. మొత్తం టోటల్గా పెట్టుబడి పెట్టి కేవలం కోతకచ్చే దిశలో కూడా కొన్ని ఉన్నాయి.